ఒకసారి రఘునాథ్ బాబు గారు, ఇక్కడ వచ్చే ప్రశ్న ఏంటంటే, సరే ఇప్పుడు సార్ చెప్పిన సేమ్ పాయింట్, ప్రజాస్వామ్యమా లేకపోతే ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమమా, లేకపోతే ఇప్పుడు మీరు ఆల్రెడీ సాగిస్తున్న పాలన మంచిగా ఉందా చెడుగుందా అని ఇవన్నీ ప్రజలు ఆలోచించడానికన్నా ఎక్కువ ఈ కక్ష సాధింపు రాజకీయాలు ఈ సమయంలో ఎందుకు చేస్తున్నారు అన్నది చాలా మందిలో ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అయ్యేలాగా ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని యాక్టివిటీస్ కనిపిస్తున్నాయి. ఏమంటారు దానికి? మీకు తులసిరెడ్డి గారికి, లక్ష్మీనారాయణ గారికి, శ్రీనివాస్ గారికి అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో వాస్తవానికి ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం అనేది డెఫినెట్గా మాకు అది అధికార పక్షానికి ఎంతైనా కానీ కొంత కష్టమో నష్టమో ఇబ్బందో ఉంటుంది. కానీ ఇది ఒక అవినీతికి సంబంధించింది. అది కూడా అవినీతికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తికి సంబంధించింది కేజ్రీవాల్. ఆయన అన్నారతో చేసిన ఆయన. ఇప్పుడు మరి ఎంత కొంత నష్టం ఉంటుంది అని తెలిసినా, రాజకీయంగా నష్టం ఉంటుందని తెలిసినా దాన్ని అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన ఆయన కానీ అలా ఆయనే వాలంటరీగా రెడీ చేసుకోండి, నా దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలో తీసుకోండి అని వాలంటరీగా ఉండాల్సింది. కానీ ఆయన చాలాసార్లు నేను రాను, సంబంధం తిరస్కరించడం చాలా అతంగం జరిగినాక ఒక పక్క ఆయన నెంబర్ 2 సిసోడియా ఆయన అరెస్ట్ అయ్యి దాదాపు 6 నెలలు ఏదో అయితే, ఇంకో పక్క ఈయన ఈ కేసు ఈయన రాను చేయటం కూడా అది కరెక్ట్గా అంతకన్నా ఏది కావాలో అది ఇచ్చేస్తే పోయేది. కావాలంటే రిమాండ్లో తీసుకుని విచారణ చేస్తే కూడా చేసుకునేవాళ్ళు, అది వేరు విషయం. కాబట్టి ముఖ్యంగా అమలాళ్ళు ఇదే లల్లు ప్రసాద్ ఇంకొకళ్ళు అయితే అంత పెద్ద సీరియస్ కాదు. అవును, కానీ కేజ్రీవాల్ అనేటప్పటికి ఒకటి ఆయన డిస్కషన్ మొత్తం ఆఫీసరు, అంటే ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ప్లస్ ఆయన అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి, సక్సెస్ అయిన వ్యక్తి. ఢిల్లీని కాంగ్రెస్ చేయలేని పని ఆయన చేశారు. అలాగే అక్కడ కూడా పంజాబ్లో కూడా 2 రాష్ట్రాలు కూడా చేశారు. దేశవ్యాప్తంగా కొంత బాగానే అవినీతి వ్యతిరేకంగా ఆయనకి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ దురదృష్టం ఆయనే అవినీతిలో ఇరుక్కోవటం, ఈ కేసులు దానికి బలమైన సాక్ష్యాలు దొరకటం, దానికి ఏంటంటే కొందరు అప్రూవర్స్గా మారి ఎలా జరిగింది అనేది చెప్పటం, ఇదంతా ఈ కేసు ఏదో ఓవర్ నైట్ క్రియేట్ చేసి ఇప్పటికిప్పుడు ఫ్యాబ్రికేట్ చేసి ఏదో చేసి కేవలం లోపల పెట్టాలి కాబట్టి లోపల పెట్టాలి అనే విధంగా జరిగింది కాదు. ఇది చాలా తతంగం జరిగింది. కాబట్టి దానిలో అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది అవినీతి కోర్టులో రేపు ఏమి నిర్ణయాలు వస్తాయి అనేది తర్వాత విషయం. బట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కన్విన్స్ అయినాకనే చేయడం జరిగింది.